మరి విశ్వాసమందు భాగ్యవంతులు ఎవరు? నిత్య జీవానికి వారసులు ఎవరు? అంటే ఎవరో తెలిస్తే ఇంక చెప్పవలసిన పని ఏమీ లేదు. మరి ఎవరో మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మొదటి వర్తమానంలో మనం విన్నప్పుడు మరి ఈ లోకంలో ఉన్న వారు భాగ్యవంతులు, మరి విశ్వాసమందు భాగ్యవంతులు కాదు అని మీకు చెప్పారు. ఇప్పుడు అసలు విశ్వాసమందు భాగ్యవంతులు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుని లేఖన భాగాలను పరిశోధన చేద్దాం. మమ్మల్ని విక్కడిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మరి సాయంకాల సమయంలో మరి యూఏలో ఉన్న అన్ని క్రీస్తు సంఘాల వారి తరఫున మరి సభను ఏర్పాటు చేసి మరి ఇటు రీతిగా నేను మీ మహాజ్ఞాన గ్రంథంలో ఉన్న మాటలను ఆలోచించడానికి ఇచ్చిన ఈ గొప్ప తరుణానికై వందనాలు తండ్రి. మరి లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకంలో ధనవంతులుగా, లోకంలో భాగ్యవంతులుగా, లోకంలో సిరి సంపదలుగా జీవించటమే జీవితం అనే కోణంలో ఉంటున్న క్రైస్తవ లోకానికి విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసమందు భాగ్యవంతులు ఎవరు, నిత్య జీవానికి వారసులని ఈ అద్భుతమైన విజ్ఞాన సభను మాకు మరి మా ముందుంచిన దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి మీ పక్షంగా నిలబడి మీ మాటలు చెప్పుచుండగా సమయోచితమైన జ్ఞానము దయచేయండి. మీ పిల్లలు వినిచుండగా వినగలి చెవి, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఈ సభ మరి షార్జా సంఘం వారి తరఫున, షార్జా క్రీస్తు సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అయ్యే మరి ఖర్చులన్నీ కూడా షార్జా వారే భరిస్తున్నారు. మరి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆఖరిలో టైం ఉండదు కాబట్టి ముందే చెప్పడం మంచిది కాబట్టి. మరి ఇటువంటి సభలో మా ఆత్మీయులు మరి దయాకర్ గారు ముందు నడిపించేవారు. వారు ఇప్పుడు మన మధ్యన లేరంటే ఇక్కడ లేరు, ఇండియాలో ఉన్నారు. మరి వారు కూడా మరి మిమ్మల్ని అందరినీ అడగాలని చెప్పారు. వారు కూడా మరి సభ కొరకు తమ వంతు మరి ప్రార్థనా సహాయాన్ని మరి చేసి చక్కగా జరిపించండి మమ్మల్ని ప్రోత్సహించారు. మరి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేశారు. ఇంకా అలాగే మరి విజయమ్మ గారు కూడా సాధ్యత తరపు నుంచి వారు కూడా ముందుండి నడిపిస్తున్నారు. మరి వచ్చారో లేదో తెలియదు. వారికి కూడా మరి క్రీస్తు సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆఖరిలో అందరికీ వందన సమర్పణ వేరు, మరి ప్రత్యేకమైన వందన సమర్పణ వేరు కాబట్టి నేను దాని గురించి క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంతవరకు మనం మొదటి వర్తమానంలో విన్న మాటలను మనం ఆలోచించినట్లయితే విశ్వాసం గురించి మనకు తెలిసింది. కానీ ఆ విశ్వాసంలో భాగ్యవంతులు ఎవరు మనకి తెలిసిందా లేదండి? ఎవరు అంటే భాగ్యవంతులు అంటే సిరి సంపదలు, ధనము, మరి ఐశ్వర్యం ఇవన్నీ కలిగిన వాళ్ళే. అదేనంటే భూమి మీద మరి ఉచ్చరించే పదం ఇంకేమైనా ఉందా? ధనవంతులు అంటే ఐశ్వర్యవంతులు, సిరి సంపదలు కలిగిన వారు, అంటే ఏ కొదవి లేనివారు. మరి వాళ్ళ గురించి బైబిల్ గ్రంథము మరి విశ్వాసమందు భాగ్యవంతులు అంటే వాళ్ళేనా? వాళ్ళ గురించి అయితే భూమి మీద కూడా మనం ధనము సమకూర్చుకుంటే ఆ ధనాన్ని బట్టి మరి విశ్వాసంలో భాగ్యవంతులు అవ్వచ్చా అనేది మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం మనకి ఏమి చదివిస్తుందంటే, మీరు ఒకవేళ ఇక్కడ ధనం సంపాదించుకున్నారు అనుకోండి, ధనం సంపాదించుకుంటే ఏమవుతుంది అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు మనం ఆలోచించినట్లయితే, అంటే ఈ ధనమే మనకి విశ్వాసమందు భాగ్యవంతులుగా తీర్చిదిద్దే ధనమా? ఏ ధనం గురించి మాట్లాడుతున్నాడో మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలను మనం ఆలోచించినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగెలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అంటున్నాడు. అంటే ఇక్కడ కూర్చుకునే ధనం పరలోక సంబంధమైన ధనం కాదనా? ఇక్కడ మరి సహోదరు చెప్పినట్టుగా ఇక్కడికి ఎందుకు వస్తున్నాము? ఏదో
సంపాదించుకుని సుఖంగా బ్రతకాలి, మరి మిగిలిన కాలమైనా మరి మనం ఇటువంటి కష్టాలు లేకుండా చక్కని రీతిలో బ్రతకాలనే ఆలోచన కలిగే మనం ఏదో ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. కానీ ఆ ధనము చిమ్మిట్లు కొట్టేస్తాయి అన్నాడు, తుప్పు పట్టేస్తాయి అన్నాడు, దొంగలు కనవేస్తారు. కానీ ఆ ధనము కాదు, మీరు పరలోక సంబంధమైన ధనమును సమకూర్చుకోండి అంటున్నాడు. అంటే పరలోక భూమి మీద సమకూర్చుకునే ధనం పరలోక సంబంధమైనది, అదే పరలోక సంబంధమైనది అయితే అదే సమకూర్చుకోమన్నాడు యేసుక్రీస్తు వారు. మరి అది సమకూర్చుకోకుండా మీ కొరకు పరలోకంలో, అంటే ఇప్పుడు మన భారతదేశంలో కూడా చూస్తే మరి ఎంతో మంది సమకూర్చుకున్నారు. అది తుప్పు పట్టేసినట్టు అయిపోయింది, సిమెంట్ కొట్టేసినట్టు అయిపోయింది. ఏమైపోతుంది ఇప్పుడు? పందుకు పనికిరాదు. తుప్పు పట్టేయడం అంటే ఎందుకు పనికిరాందే, సిమెంట్ కొట్టేసిందంటే ఇంకెందుకు పనికిరావు. అంటే ఈ లోకంలో సంపాదించుకునే ధనము అది తుప్పు పట్టేయచ్చు, సిమెంట్ కొట్టేయచ్చు, దొంగలైనా కన్నం వేయచ్చు. కానీ పరలోకంలో ధనం సమకూర్చుకుంటే అక్కడ ఏం జరుగుతుంది అంటున్నాడు? అక్కడ సిమ్మిటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దాన్ని దొంగలరు. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే మీ మనసు ఉంటుంది, మీ ఆలోచన ఉంటుంది. అంటే ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నారంటే, మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? మీరు పరలోకం మరి తండ్రిని చేరుకోవాలనుకుంటున్నారా? నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నారా? లేకపోతే దేవుని సంకల్పం ప్రకారంగా మనం తిరిగితే తండ్రి పిలుపును అందుకుని పరలోకం తిరిగి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఈ ధనం కాదు, ఏ పరలోక సంబంధమైన ధనము సమకూర్చుకోండి అంటున్నారు. అంటే పరలోక సంబంధమైన ధనం ఏది? పరలోక సంబంధమైన ధనం ఎలా కూర్చుకోవాలి అనేది మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే భూమి మీద ఎన్నో ధనవంతులు అది ధనం సమకూర్చుకోవడం అంటే ఎక్కువ ఏం సమకూర్చుకుంటారు? బంగారం, లేకపోతే వజ్రాలు, వైడూర్యాలు, లేకపోతే ఇవన్నీ కూడా ధనముగా సమకూర్చుకుంటారు. అంటే కరెన్సీ కాకుండా మరి బంగారం, ఎండి, లేకపోతే వజ్రం, వైడూర్యాలు ఇవన్నీ కూడా ధనముగా సమకూర్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ధనము సమకూర్చుకుంటున్న దానికంటే గొప్పది ఏదో ఉన్నదని దేవుని గ్రంథంలో మనకి సెలవిస్తుంది ప్రియమైన దేవుని వల్ల. అందుకోసం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. ఐశ్వర్య ఘనతలు. ఐశ్వర్యం అంటే ఏంటి? ధనం సంబంధమైంది ఐశ్వర్యం. అంటే ఇక్కడ ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. అంటే ఇవి భూ సంబంధమైనవా, పరలోక సంబంధమైనవా? అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు నా వద్ద ఉన్నవి. కిందకు వస్తే ఇక్కడ ఎంత శ్రేష్టమైన బంగారం ఉన్నదో, మేలు అంటే ఇక దానికి మించిన శ్రేష్టమైనది ప్యూర్ గోల్డ్. మేలిమి బంగారము కంటేను అపరంజి, అంటే మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన వచ్చిబడి దొడ్డది అంటున్నాడు. ఏంటివి అంటే భూ సంబంధమైన వెండి గురించి అన్నాడు, దానికంటే ప్రశస్తమైనది నా దగ్గర ఉంది అంటున్నాడు. దీనికంటే గొప్పది అంటున్నాడు కదా ఆయన. లేకపోతే మరి బంగారం గురించి, సువర్ణం గురించి ఏమన్నాడు? దీనికంటే గొప్పది నా యొక్క ఉన్నది అంటున్నాడు. దేని గురించి ఆయన చెప్పబోతున్నాడు అంటే ఈ లోక సంపద లేదా ఈ లోకం ధనం వీటికంటే గొప్పది ఏదో
ఆయన యొద్ద ఉన్నట్టుగా మనం చెప్తున్నాడు. ఎందుకోసం మనం ఇదే సామెతల గ్రంథం 4:7 కూడా చూస్తే జ్ఞానము సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపద నంతయు ఇచ్చి ఏం సంపాదించుకుంటున్నాడు? అక్కడ జ్ఞానం అంటున్నాడు, ఇక్కడ బుద్ధి అంటున్నాడు. అంటే నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానము బుద్ధి అంటున్నాడు. అదే నూతన నిబంధనకి కొలసీ పత్రికకు వచ్చేటప్పటికి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు అంటున్నాడు. ఏంటవి? బుద్ధి జ్ఞానము బుద్ధి జ్ఞానములోనే ఉన్నాయి. ఇప్పుడు సంపదలు అంటే ఆస్తి, మనం సంపాదించుకునే లోక సంబంధమైన ఆస్తి ఎలాగైతే మనం సంపాదించుకుంటున్నామో అలాగే పరలోక సంబంధమైన మీరు ఆస్తిని సంపాదించుకోవాలనుకుంటే మీకు కలిగినది అంతా అమ్మేసి ఏమి సంపాదించుకోమంటున్నాడు? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందంటే ఎవరు యందు? అంటే క్రీస్తునందు ఏమున్నది అనేది మనం ఆలోచించినట్లయితే బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, సర్వ సంపదలు. అంటే యేసుక్రీస్తు వారిని అడిగామనుకోండి, ఆయన ఏమంటున్నాడు అంటే నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి అంటే భూమి మీద ఆయనకి ఏమి స్థలం కాదు, అసలు ఏమీ లేదని. స్థలము తర్వాత మాట. అంటే భూ సంబంధమైనది ఆయనకి ఏమి. నక్కలకు బొర్రెలు ఉన్నాయంటే భూమి మీద దానికి ఒక గూడు ఉంది. మరి ఆకాశంలో ఎగిరే పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చడానికి స్థలము లేదంటే భూ సంబంధమైనది ఏది. అంటే భూ సంబంధమైన ఆస్తి ఆయన దగ్గర ఏముందా అంటే ఆయన గురించి మనం ఆలోచిస్తే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే ఆయన మరి ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి మరి అందరినీ ఉన్నతమైన వారిగా చేయాలని ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడా, లేకపోతే ఒక పేద కుటుంబంలోనూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అంటే ఏంటండి? కృప అంటే ఉచితముగా ఇచ్చేది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉచితముగా ఇచ్చే దాని గురించి ఏదో చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ఏమై ఉన్నాడంట అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ధనవంతులకున్న మరి సిరి సంపదలు, మరి ధనవంతులకున్న మరి భూమి మీద ఏదైనా ఆయనకు ఉందా అంటే తల వాల్చడానికే స్థలం లేదన్నప్పుడు భూ సంబంధమైన లేనప్పుడు ఆయన ధనవంతుడు అయి ఉండు అంటున్నాడంటే మరి ఏ ధనవంతుడు అయి ఉన్నాడు? ఆయన ధనవంతుడు అయి ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తం ఏమయ్యాడంట? మన నిమిత్తము దరిద్రుడు ఎందుకయ్యాడు? ఆలోచించాలి కదా. అంటే మనల్ని ఏం చేయాలని దరిద్రుడు అయ్యాడు? ఒక దరిద్రుడు అందరినీ ధనవంతులు చేయగలుగుతారా? ఇప్పుడు ఏమీ లేని పేదవాడు వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తాను అన్నాడు, పిచ్చి ముదిరిపోయింది, మీకు ఎక్కడికో తరలించండి అంటారు. అంతేనా? ఇప్పుడు ఏమీ లేని పేదవాడు వచ్చి మిమ్మల్ని అందరినీ నేను ధనవంతులు చేస్తాను, మీకు కావాల్సినవన్నీ నేను సమకూరుస్తానన్న ఎవరన్నా నమ్ముతారా? మరి యేసుక్రీస్తు వారు ఎందుకని అంటున్నారు? ఆయన ధనవంతుడు అయ్యుండు అని ఎందుకన్నాడు అంటే కలిగి ఉన్నది ఏది అంటే కలిగించిన వాడు ఆయనే. ఇవన్నీ కూడా ఎవరి?
కానీ ఈ కలిగించినవన్నీ కూడా నావైన నాకు అయ్యొద్దు అనుకున్నాను. దానికంటే ముఖ్యమైనది ఉన్నది కాబట్టి ఇవంతా ఎందుకు, నాకు నేనే కలిగించాను కదా, నాకెందుకు అనుకుంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన ధనవంతుడు అయ్యుండి అంటే అన్నీ కలిగిన వాడే, కానీ అయ్యొద్దు అనుకున్నాడు. ఈరోజు కూడా మరి ఇశ్రాయేల్ కానీ మరి ఆ నాటి ప్రజలందరూ కూడా ఆయన దావీదు కుమారుడు వస్తాడు, మమ్మల్ని అందరినీ ఏలుతాడు, రాజుగా వస్తాడు, ఆయన రాజ్య గృహములో మరి పుడతాడని ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన రాజ్యగృహంలో పుడితే మరి మమ్మల్ని అందరినీ కూడా పరిపాలిస్తాడు, భూ సంబంధమైన రాజులు కానీ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ అలా పుడితే నేను భూ సంబంధమైన ఇస్తే దానివల్ల ప్రయోజనమేమి? అటువంటి ఎంతోమంది దానం చేస్తున్నారు, ఎంతోమంది మరి అనాశ్రయములు పెడుతున్నారు, రకరకాల దానాలు చేస్తున్నారు. అది కాదు, దానికంటే గొప్పది నేనేదో చెయ్యాలి అని ఆయన మరి ఒక సంకల్పం కలిగిన వాడిగా చెప్తున్న మాటలను మనం ఆలోచించినట్లయితే ఆయన ధనవంతుడు అయ్యుండి అంటే ఇదంతా ఆయన మరి చేసి ఆయన మరి తండ్రి సంకల్పం ప్రకారంగా నడిపిస్తూ అన్నీ ఆయన స్వాధీనములో ఉన్న అది కాదు. నేను ఎందుకు దరిద్రుడిగా భూమి మీద ఒక పేదవాడి కుటుంబంలో లేకపోతే ఒక సామాన్యుని కుటుంబంలో జన్మించాను అంటే నేను మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాలని అని అక్కడ మాటలు మళ్ళీ మనం చదివినట్లయితే ఏమన్నా చూడండి, మీరు తన దారిద్ర్యం వలన అంటే తన దీన స్థితి వలన మీరు ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడాయను అంటున్నాడు. అంటే మనం ధనవంతులు కావాలంటే ఆయన దరిద్రుడు అవ్వాలంటారు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించినట్లయితే ఆయన మాట్లాడుతున్న మాటలు ధనవంతుడు అయి ఉన్నాడంటే లోక సంబంధంగా ఇవన్నీ కూడా ఆయనవే కదా, అది వద్దనుకున్నాడు. కానీ భూమి మీద దరిద్రుడిగా పుట్టి పరలోక సంబంధమైన ధనవంతులుగా మనల్ని చేయాలి అనుకుంటే ఆయన దరిద్రుడు. ఎందుకంటే మనల్ని మరి లోక సంబంధంగా మనం ఆలోచించినట్లయితే విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయాలి, చూడని దానిలో మనల్ని ధనవంతులుగా మార్చాలని. అదృశ్యమైన లోకానికి, అదృశ్యమైన పరలోకానికి మీరు వారసులుగా మారాలి అంటే ఆయన భూమి మీద ఎలా రావాలి? దరిద్రుడిగా. అంటే విశ్వాసము గురించి ఇప్పటి వరకు మీరు విన్నారు. ఆ విశ్వాసములో భాగ్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడు. అంటే ఇప్పుడు ఆయన భూమి మీద లేడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన్ని సిలువ వేశారు కదండి. సిలువ వేసిన తర్వాత ఆయన ఇంకేం మనల్ని భాగ్యవంతులు చేస్తాడు? 2000 సంవత్సరాల క్రితమే ఆయన్ని మరి యూదులు కానీ ఆనాటి ఇశ్రాయేల్ కానీ ఆయన్ని సిలువ వేయాలని కేకలు వేసి మరి ఆ కేకలే గెలిచిన తర్వాత పిలాతు సిలువ వేయటానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనల్ని ఎలా విశ్వాసం అందు భాగ్యవంతులు ఆయన చేయగలుగుతాడు అనేది మనం ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఎన్నో అన్యాయపు సిరులు ఉన్నాయి. ఆ అన్యాయపు సిరి వలన మనం ధనవంతులం అవుతున్నాం లోకానుసారంగా. కానీ ఇంకొక మాట మనం చెప్తున్నాడు చూడండి, లోకా సువార్త. లోకా గారు సువార్తలో రాసిన మాటను మనం ఆలోచించినట్లయితే 16వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి మీరు అంటే ఏదో కారణాన్ని బట్టి మీరు అన్యాయపు సిరి అంటే ఇప్పుడు లోకంలో మన భారతదేశంలో ఉన్నదంతా అన్యాయపు సిరి. అది ఇవాళ మన దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. అదంతా కూడా అన్యాయంగా సంపాదించారు. కాబట్టి ఈరోజు మరి ఆ న్యాయబద్ధంగా ఎంతమంది సంపాదించారో అక్కడ ఆధారం చూపిస్తేనే వాళ్ళ డబ్బు వాళ్ళకి చెందుతుంది అంటున్నారు. లేకపోతే అది ఎందుకోసం కూడా పనికిరానిదిగా తగలబెట్టడానికి ఉపయోగిస్తారు అంటున్నారు.
అంటే ఇది అన్యాయపు సిలువ, అంటే లోక సంబంధమైనది. ఇది కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత. అందుకోసం ఇలాంటి దాని గురించి మాట్లాడుతూ అన్యాయపు సిలువ విషయములో నమ్మకముగా ఉండని ఎడల, ఇక్కడ మనకు ఇంకొక ధనం కనపడుతుందండి. సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. సత్యం అంటే ఏంటి అంటే ఇక్కడ సత్యం అనే ధనం ఉంది ఇక్కడ. అంటే వాక్యము, అది ఎందు వాక్యము ఉండడు. వాక్యము దేవుని వద్ద వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యకి వచ్చాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎలాగున్నాడు? వాక్యముగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సత్యమను ధనమందు మిమ్మల్ని ఎవరు అంటే సత్యం అనే ధనము మన వశం, అంటే మనదిగా చేసేవారు ఎవరో ఉండాలి మనకి. ఆయన ధనవంతుడు అయి ఉన్నాడు. ఆ సత్యం అనే ధనము మీ వశము చేయవారు ఎవరు అంటున్నాడు. అంటే సత్యం అనే ధనం అంటే వాక్యం అనే ధనం. సత్యమే వాక్యం. నీ వాక్యమే అంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే. యోహాను సువార్త 17:17 మనం చూస్తున్నాం. అంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమంటే సత్యమందు వారిని అంటే వారి వశము చెయ్యి, లేకపోతే సత్యములో వారిని నిలబెట్టు, సత్యములో వారిని ధనవంతులుగా చేయి, భాగ్యవంతులుగా చేయి అని. సత్యమందు ఎవరు వారిని, సత్యము వశము వారిని ఎవరు చేయగలరు? ఏమన్నాడు మన చూడండి. సత్యమైన ధనమును ఎవరు మీ వశము అంటే సత్యమైన ధనాన్ని అంటే వాక్యం అనే ధనము మన వశము చేసుకోవాలి అంటే ఎవరో మనకి దాన్ని ఇవ్వాలి. ఎవరు మనకి ఇవ్వకోకుండా మనకి ఎలాగొచ్చేస్తుంది అంటే ఇది ఈ బైబిలే సత్యం అనే ధనం కదా, ఈ వాక్యమే అని మన సంఖలో పెట్టుకుని తిరిగి మనకు ధనం కలిగి ఉన్నానని జరుగుతుందా? అది మనం వశువు చేయాలి అంటున్నాడు. అంటే ఇది భూ సంబంధమైన ధనమా? ఇది ఆత్మ సంబంధమైన ధనము, ఇది విశ్వాస సంబంధమైనది, ఇది పరలోక సంబంధమైన ధనము. దీన్ని మన వశువు చేయవారు ఎవరు అంటే దీన్ని కూడా మనకి అందించేవారు ఉండాలి. దీన్ని కూడా మన వశువు చేయాలంటే ఇప్పుడు ఎవరైనా మనకు కలిగి ఉన్నదాన్ని ఎవరికైనా దానం చేసినప్పుడు ఆ ధనం ఎవరితో వాళ్ళే దానం చేసినప్పుడు దాని వాళ్ళ వశం అవుతుంది. ఇంకొకరితో మనం ఇచ్చేసాం అనుకోండి, ఎవరైతే ఆ ధనం కలిగిన వ్యక్తి వచ్చారో, లేకపోతే ఆ ఆస్తి, లేకపోతే ఆ భూము, లేకపోతే ఆ బంగారము, లేదా ఆ వజ్రము ఎవరితో మనం అట్టుకెళ్ళి ఇచ్చేస్తాం అనుకోండి, అసలైన వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇది నాది, నీకు ఎవరు ఇచ్చారు, అతను ఎవరు ఇవ్వటానికి అంటే ఎవరో దీన్ని మన వశం చెయ్యాలి. అందుకోసం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఏ సేవకుడు ఇద్దరు అంటే ఒకటి సిద్ధార్థ ఉన్నాడు, ఒకటి దేవుడు, దైవము. అంటే ఈ లోక సంబంధమైన ధనము, పరలోక సంబంధమైన ధనమే వాక్యము. దీన్ని మనం వశము చెయ్యాలి అంటున్నాడు. అంటే దీన్ని మనం వశము చేయకపోతే ఇది మనదే కాదా? ఆలోచించినట్లయితే ప్రియమైన దేవుని వల్ల అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొరింథీలకు రాసిన అందరూ తీసుకోండి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయినను ఆ బలాది
బలాధిక్యము మా మూలమైనది కాక మా మూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు దేవుని దయ ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మంటి ఘటములు అంటే మన దేహంలో ఈ ఐశ్వర్యం అంటున్నాడు. ఏ ఐశ్వర్యం ఉందో మనం ఏ ఐశ్వర్యం కలిగి ఉన్నాము? ఎవరు ఈ ఐశ్వర్యాన్ని మనం వశం చేశారు? దేవుని అసమాసేన. అంటే మనం లోకానుసారంగా మన ఐశ్వర్యం మన కళ్ళ ముందు కనపడింది ఐశ్వర్యం అనుకుంటాం. మనం ఈ ఆత్మానుసారముగా కలిగిన ఐశ్వర్యం ఈ మట్టి ఘటములో మనలో ఏమో ఎలా ఉందంట? ఐశ్వర్యం మాకు కలదు. ప్రియమైన దేవుని వల్ల మళ్ళా చదవండి. ఎందుకంటే అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక మేము ఇది ఐశ్వర్యం ఏదో మాది కాదు, మేము ఇచ్చేస్తున్నాము, ఇది మాలో ఉంది, మాది అని మేము అనుకోవట్లేదు. ఇది దేవుని వలన ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ ఐశ్వర్యం ఏ ఐశ్వర్యం? అది వాక్యం అనే ఐశ్వర్యము ఈ మట్టి ఘటములలో మాకు కలదు. అంటే మనకి కలిగినది ఎవరికన్నా ఇవ్వగలుగుతాము, మనకి లేనిది ఎవరికి ఇవ్వగలుగుతాము? ఇప్పుడు అదే చెప్పాను కదండి, ఎవరితో ఆస్తి అట్టుకొచ్చి మనం పంచిపెట్టడానికి దారదత్వం చేయడానికి మనం సరిపోము. దాని ఆస్తికి వారసులు వచ్చినప్పుడు ఏమంటారంటే, ఇది ఎవరు నీకు ఇవ్వటానికి, అతను ఎవరు, ఇది ఈవిడెవరు అని అన్నప్పుడు ఆధారాలు లేకపోతే అవి ఇచ్చినవి మనకి చెల్లవు. అందుకోసం ఇక్కడ ఐశ్వర్యము మా వశము చేయవారు ఎవరని అక్కడ లోకసువార్తలో చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు మరి కొరింథీ సంఘానికి రాస్తూ ఆ ఐశ్వర్యము లేకపోతే అది మా మట్టి ఘటములో మాకు కలదు. మాకు మట్టి ఘటములో ఉన్నది ఎలా వచ్చింది, ఎలా మందైంది అనేది మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియమైన దేవుని వల్ల అందరం మెరుగా చదవండి. దేవుని పరిచారకులమై ఉండి కింద 3 వచనాల్లో మనం 3 లైన్ చదువుకుందాం. కింద 3 లైన్లు అంత పైనుంచి అవసరం లేదు, కానీ అవన్నీ మనకి అంటే దరిద్రులు అంటే లోకంలో దేవుల్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దరిద్రులుగానే ఉంటారు. ఎందుకంటే లోకం ఎలా చూస్తుంది అంటే క్రైస్తవులు కానీ ఎందుకు పనికిరాని కులాల వాళ్ళు, దేనికి పనికి చేయని వాళ్ళు. క్రైస్తవులు అంటే మరి ఏదో విదేశీ ధనానికి ఆశించి వాళ్ళు ఏదో బ్రతుకుతున్నారు అని చిన్న చూపు చూసే మరి సమాజం ఉన్నత దేవుని నమ్మని వారు మనల్ని ఎలా చూస్తారు? క్రైస్తవుల్ని, దేవుని నమ్ముకున్న వారిని దరిద్రులుగా చూస్తారు. అందుకోసం పౌలు గారు ఏమంటున్నారంటే, దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము. ఇంకా పై 3 వచనాలంటే ఇంకా పైన చదవండి. ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము. అంటే పరిస్థితి 1వ శతాబ్దంలో వాళ్ళు దేవుని కొరకు జీవిస్తున్న జీవన విధానంలో పరిస్థితులు చెబుతూ ఇలాగే ఉన్నా కానీ మేము ఎంత గొప్పవాళ్ళు అని చెబుతూ దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడు లోకంలో దుఃఖపడుతున్నాం, అనేక మంది హింసిస్తున్న వాళ్ళు దుఃఖపడుతున్నాం, కానీ విశ్వాసమందు భాగ్యవంతులం అవుతున్నామని ఎల్లప్పుడూ మళ్ళా మేము తిరిగి సంతోషిస్తున్నాము. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనం రోజు రోజుకి ధనాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాం అనుకో, లోక సంబంధంగా సంతోషం పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం కూడా విశ్వాస సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, పరలోకంలో మన దానం సమకూర్చబడుతుంది, మనం ఎప్పటికైనా వెళ్ళి దాన్ని అనుభవిస్తాము అనే ఆశ కలిగి ఉన్నాం అనుకోండి, మనం కూడా ఇక్కడ ఎన్ని హింసలైనా బాధలైనా లేకపోతే ఎన్ని శోధనలు వచ్చినా మనకి ఎలా ఉంటుందంటే, ఇదిగో నేను ఇంకా ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా హింసించి నిందించి మరి మిమ్మల్ని చెడ్డ మాటలలో పలికినప్పుడు ఏం చేయమంటున్నాడు? మీరు ధన్యులు, మీకు పరలోకమందు
ఫలము కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నారంటే మేము హింసింపబడి సంతోషించే వారము దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము ఎలా ఐశ్వర్యం కలిగిస్తున్నారు? వాక్యాన్ని బోధించి విశ్వాస సంబంధమైన ఐశ్వర్యం భాగ్యవంతులుగా చేయటమే సేవకుని యొక్క సేవకుడు. మరి విశ్వాసుల్ని పరలోక సంబంధమైన విశ్వాస సంబంధమైన భాగ్యవంతులుగా చేయటం కోసం ఈ వాక్యం అనే ధనాన్ని వాళ్ళకి చక్కని రీతిలో బోధిస్తూ వాళ్ళు వశము చేయాలి. పౌలు గారు ఏమంటున్నారు ముందు మాటలో మనం చూస్తే, నా యందు అది ఉన్నది అంటున్నాడు. అది మన యందు ఉండాలి అంటే మనం దాన్ని ముందు ఏం చేయాలి? మనం వశం చేసుకోవాలి. అంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు మన వశం చేసుకోవాలి. అంటే వాక్యము కలిగిన వారుగా మనం ఉండాలి. ఆ వాక్యం మనం సొంతం చేసుకోవాలి. ఆ వాక్యమే పరలోక సంబంధమైన ధనము, దాని ఆ సొత్తును మన వశం చేసుకుంటే అనేక మందికి మనం దాన్ని దానం చేయగలుగుతాం. దానం అంటే ఉచితంగా దేవుడు మనకి ఆయన కృపను మీరు ఎరుగుతారు కదా, యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుతారు కదా. ఆయన ధనవంతుడయ్యింది మన నిమిత్తం దరిద్రుడయ్యాను అంటే మన దరిద్రుడయ్యి మనకేమిస్తున్నాడు? ధనాన్ని ఇస్తున్నాడు. కృప అంటే ఉచితముగా. అంటే అది మనం పొందుకుంటే మనం అనేక మందికి ధనవంతులుగా ఈ ధనాన్ని మనం ఇవ్వగలము. ఈ ధనాన్ని మనం ఇవ్వాలంటే ముందు మనం వశం చేసుకోవాలి. అది మన వశం అయినప్పుడు అనేక మందికి మనం ఇవ్వగలుగుతాం. అది మంద కానప్పుడు మనం అంటే మనకి వాక్యమే అర్థం కానప్పుడు ఇంకొకరికి వాక్యములో మనం ఎలాగ వాళ్ళు వశం చేయగలుగుతాం. అందుకోసం మళ్ళీ చదివినట్లయితే ఏమన్నా చూడండి, దరిద్రమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగించి వారము ఏమీ లేని వారమైనటువంటి. ఇక్కడ ఏమీ లేకపోయినా పర్లేదు, సమస్తము పరలోకంలో. అంటే ఇది ఈ జీవితకాలం అంతా అల్పకాలం అన్నారు. మోషే గారు ఏమన్నారంటే అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని విషయమైన శ్రమలు అనుభవించుట మేలు. అంటే ఇక్కడ దేవుని విషయంలో శ్రమలు అనిపిస్తుంటే అక్కడ పరలోకంలో మనకేం సమకూరుస్తున్నారు? ధనము. అందుకోసం మీరు ఇక్కడ ధనం సమకూర్చుకుంటే సిమెంట్లు కొట్టేస్తాయి, తుప్పు పట్టేస్తాయి, దొంగలు కన్నం వేస్తారు. అక్కడైతే ధనము సమకూర్చుకుంటే మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడ ఏంటంటే మనకు పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నాం, ధనాన్ని మనం వశం చేసుకుంటున్నాం అనుకుంటున్నాం అంటే మన దృష్టి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు వెళ్తాము పరలోకం? ఇంటికాడ చక్కని ఇల్లు కట్టుకుని చక్కగా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఎప్పుడు వెళ్ళిపోయి దాంట్లో నివాసం చేద్దాం, చక్కగా జీవిద్దామని ఆశ ఉంటుందా లేదా? అంటే ఇక్కడ భూమి మీదే ఎంత ఆశ కలిగి ఉంటే శాశ్వతమైన జీవితం, నిత్య జీవం అంటే అంతము లేని జీవితం జీవించే దాని మీద మనకు ఆశ లేదా? ఎప్పుడు ఆశ ఉంటుందంటే మనం పరలోకంలో ధనం సమకూర్చుకున్నప్పుడు. అందుకోసమే మేము అనేకులను ఏం చేస్తున్నారంటే ఈయన అనేకులకు ఐశ్వర్యం, పరలోక విశ్వాస సంబంధమైన ఐశ్వర్యాన్ని కలిగించే వారము, ఏమీ లేని వారము నుండి సమస్తమును కలిగినట్టే మనం రాబోయే జీవితం కొరకు మేము మంచి పునాది వేసుకుంటున్నాము. ఇంకా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచ అంటే మనలో దేవుని గూర్చిన సాక్ష్యం అంటే ఆయన ఇప్పుడు ఈ మాటలో ఆయన గురించిన సాక్ష్యం ఏంటి? సమాజం, క్రైస్తవ సమాజం కానీ లేదా కానీ మన గురించి మనం చెప్పుకోవడం సాక్ష్యం అంటున్నాం. మనం ఆయన గురించిన
మరి విశ్వాసాన్ని బట్టి ఆయన వచ్చాడు, మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, మరి పరలోకానికి ఆరోహణమయ్యాడని నమ్మాము కాబట్టి దానికి మనం సాక్షులుగా సాక్ష్యం చెప్తున్నాం. అది క్రీస్తుని గురించిన సాక్ష్యం. ఇక్కడ నిలబడి నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవడం అనేది తప్పు. నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటానంటే ఏ చట్టం ఒప్పుకోదు. సూచన కన్న వాటిని విన్న వాటిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పాలి. నా గురించి నేను చెప్పుకోవటం సాక్ష్యం అవుతాం. అందుకోసం ఇక్కడ క్రీస్తుని గురించిన సాక్ష్యము మనం చెప్తున్నాము. ఈ క్రీస్తుని గురించిన సాక్ష్యం మరి మనం చెబుతున్నాం. మీలో ఉన్నదని అంటున్నారు అంటే క్రీస్తుని గురించిన సాక్ష్యము మనలో స్థిరపరచం. అంటే వాక్యము చెబుతున్నప్పుడు ఆ వాక్యం మనలో స్థిరపరచుకోవాలి, బలపరచుకోవాలి. విశ్వాసవంతు భాగ్యవంతులు అవ్వాలి అంటే ఇనేసి విడిచిపెట్టామనుకోండి మన వాక్యంలో స్థిరపడము, వాక్యంలో ఐశ్వర్యవంతులు అవ్వలేము. అందుకోసం వాక్యము మనలో స్థిరపరచుకోవాలి అంటే ఇది ఇప్పుడు నేను చెప్తున్నది క్రీస్తుని కూర్చిన సాక్ష్యం. అంటే ఇప్పుడు మీలో ఆ సాక్ష్యము స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరు చదవండి, మమ్మల్ని డిస్టర్బ్ చేసేసింది. ఎందుకంటే ఇక్కడ చదివింది చెప్పాలా, అక్కడ చదివింది. ఎందుకంటే కొంతమంది నేను చదవాలని కాదు. ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ మీలో స్థిరపరచబడటానికి మేము చెప్తున్నాం కాబట్టి అది మీకు అర్థమయ్యేలా చెప్పాలి. నేను అనుకోదు, నేను కూడా అనుకోకూడదు నేనండి. ఇది దేవుని మాటలు. అందుకోసం మళ్ళా చదవండి. ఇప్పుడు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశము. క్రీస్తుని గురించిన సాక్ష్యం అంటే ఉపదేశించటము, బోధించటము. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ధనవంతులైపోరు అంటున్నారు. అంటే అది మనలో స్థిరపడింది కాబట్టి దాని గురించి మనం బోధిస్తున్నాం కాబట్టి మీరు సమస్త విషయంలో ఏమైపోయారు అంటే లోక సంబంధమైన ఐశ్వర్యమా, లోక సంబంధమైన ధనమా, దేని విషయంలో ఏం చెప్తున్నాడు? జ్ఞానము, వాక్యము, సత్యమనే ధనం విషయంలో మనం ఏవాలి? ఐశ్వర్యవంతులము. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు? అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. అంటే ఈ దేవుడి క్రీస్తుని కూర్చిన సాక్ష్యం అంటే బోధ మనం వింటున్న కొద్దికి దీంట్లో మనం ఏమవ్వాలంటే మనం రోజు రోజుకి ఉత్తీర్ణులు అవ్వాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్తున్న పిల్లలు మనం చూస్తే సంవత్సరం అంతా చదివి అదే మరి 10th క్లాస్లోనే ఉండిపోవడం. 10th క్లాసు లేకపోతే 7th క్లాసు 7 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయాడు అంటే మనం ఎలా అంటాం? అర్థం పెద్ద గొప్ప కనకారం చేశాడంటారా? మనం రక్షణ పొంది ఈరోజు నలుగురు రక్షణ విషయంలో ఇప్పుడే పుట్టారు. ఈ సంవత్సరం అంతా వాక్యం ఉపదేశించి వాళ్ళని మరి దేవుని జ్ఞానంలోను ఐశ్వర్యంలోనూ ఒక మెట్టు నెక్స్ట్ ఇయర్కి మనం తీసుకెళ్తాం. అంతేగాని మరి నాకు 25 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలైనా పరలోక విశ్వాస సంబంధమైన భాగ్యవంతులు కాలేదంటే మీరు ఎన్ని సంవత్సరాలు అదే 1వ తరగతిలో ఫెయిల్ అయిపోరో చూడండి. మీరు ఎన్ని సంవత్సరాలు అక్కడే ఉండిపోరో మీరు ఆలోచించండి. అంటే విశ్వాసమందు మనం భాగ్యవంతులుగా అవ్వాలి అంటే ఉపదేశాన్ని వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మన హృదయంలో ఫలింపజేసుకోవాలి, స్థిరపరచుకోవాలి. అందుకోసమే సమస్త ఉపదేశంలోనూ అంటున్నాడు. వాక్యం బోధిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఎదుగుపోవాలి. అంటే మనం చనిపోయే నాటికి పరలోకము సంబంధమైన ధనాన్ని సమృద్ధిగా సంపాదించుకుని పరలోకానికి అర్హతను సంపాదించుకోవటమే మరి విశ్వాసమందు భాగ్యవంతులు. అందుకోసం విశ్వాసమందు భాగ్యవంతులు ఎవరంటే ఇక్కడ మనం మరి లోకంలో నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు, మేము విశ్వాసం అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ భాగ్యవంతులేనా? ఎవరు భాగ్యవంతులు అంటే వాక్యమును
మరి అనుసరించి వాక్యమును వారి హృదయంలో స్థిరపరచుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తే ఐశ్వాసములో భాగ్యవంతులు కావాలి. సకల ఐశ్వర్యములు, సకల సంపదలు మరి అన్నీ కూడా ఎక్కడున్నాయి అంటున్నాడు? ఈ వాక్యంలోనే దేవుడు సర్వ సంపదలు వాక్యం అంతే గుప్తం. ఆయన యేసుక్రీస్తుని అక్కడ పెట్టండి, యేసుక్రీస్తే వాక్యంగా ఉన్నాడు. అంటే వాక్యంలో ఏముంది? దేవుని మాటల్లో సర్వ సంపదలు. అంటే ఈ సర్వ సంపదల్ని మనం పరలోకం వెళ్ళాలనుకుంటే, రక్షణ పొందిన మనం మరి ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఈ సర్వ సంపదల్ని అన్వేషించాలి, దాన్ని మన వశం చేసుకోవాలి. అందుకే పౌలు గారు అన్నారు, ఇది మా మట్టి కాలటంలో మరి ఆ వాక్యమే ఉన్నది అంటున్నాడు. అంటే ఇది లోకములో ధనముగా కనపడేది కాదు, మనలో మనం నోరెప్పితే పరలోక సంబంధమైన మాటలు రావాలి, ఆత్మ సంబంధమైన మాటలు రావాలి. ఎందుకంటే మన హృదయం నిండా ఏం నిండి ఉంది? వాక్యం అనే ధనము. అనేక మందిని దేవుని కొరకు బ్రతికించే ధనం కలిగి ఉన్నాము. దాన్ని మనం అనేక మందికి ధారాదత్తం చేయగలుగుతాం. అంటే ఇలా మనం ఆలోచించినట్లయితే లోకం చెబుతున్న ధనవంతులు మరి విశ్వాసవంతు భాగ్యవంతులు అనేకాలు అంటున్నారు. ఇప్పుడు చూద్దాం, యాకోబు తన పత్రికలో రాస్తూ ఇందాక మనం చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా ప్రియ సహోదరులారా అంటున్నాడంటే ఆత్మీయంగా దేవునిలోనికి వచ్చిన వారులారా ఆలకించండి. అంటే నమ్మి బాప్తిసం పొంది క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారులారా, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులు అంటే ఏమీ లేని వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఈ లోక విషయంలో మనకు ఎంతో కొంత మధ్య తరగతి కుటుంబంలో ఉన్నాం. మనం ఈ లోక విషయంలో దరిద్రులమా? అంటే ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర, లేకపోతే అనేక ప్రాంతాల్లో అడుక్కుంటున్న వారే వాళ్ళు ఎవరు? దరిద్రులు, పేదవాళ్ళు. మరి వాళ్ళు విశ్వాసమందు భాగ్యవంతులా? ఎవరి గురించి మరి ఇక్కడ యాకోబు గారు తన పత్రికలో రాస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే లోక విషయంలో దరిద్రులైన వారు అంటున్నాడు. అంటే లోకం విషయంలో మనం ఎలా ఉండాలి అంటే ఇది మందైన ఇది మంద కానట్టు ఉండాలి. లోక విషయంలో దరిద్రులైన వారు అంటే ఇప్పుడు దేవుని నమ్మని మరి పేదవాళ్ళు, దేవుని అంటే తెలియని వారు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు. వాళ్ళందరూ విశ్వాసమందు భాగ్యవంతులా? కాదు. విశ్వాసమందు భాగ్యవంతులు అంటే కనిపించని దేవుని నమ్మి దేవుని కోసం సమస్తాన్ని మనం పెంటగా విడిచిపెట్టుకుని దేవుని కొరకు మనం వాక్యం అనే ధనాన్ని సంపాదించుకున్న మనమే విశ్వాసమందు భాగ్యవంతులు. అంటే విశ్వాసమందు భాగ్యవంతులు కావాలి అంటే వాక్యం అనే ధనం, ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ లోక విషయంలో ధనవంతులు అనుకుంటే అది కొంతకాలమే అంటున్నాడు పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ. తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. శరీర సంబంధమైన సాధకం అంటే శరీర సంబంధమైన సంపాదన అయినా, శరీర సంబంధమైన మనం ఏది సమకూర్చుకున్నా, మరి లోక సంబంధమైనది ఏది సమకూర్చుకున్నా అదంట కొంచెం మట్టుకంటే భూమి మీద 50 సంవత్సరాలు అయిపోయినాయి అనుకోండి, ఇంక 10 ఉంటామో లేకపోతే అసలు రేపు చనిపోతాం మనకు తెలియదు. ఎన్ని సంపాదించుకున్నా అది కొంచెం మట్టుకే, కొంతకాలం వరకే, శాశ్వత కాలానికి
శరీర సంబంధమైన సాధకము లేకపోతే దాన్ని మన వసూలు చేసుకుని దాన్ని అన్ని మనం సమకూర్చుకుని పెట్టుకున్నా అది ఎంతకాలం వరకు అంటున్నాడు? కొంచెం వరకే ప్రయోజనకరం. కానీ భక్తి కలిగి వాక్యాన్ని మన వశం చేసుకుంటే దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో అంటే భూమి మీద బ్రతికే జీవిత విషయంలోను రాబో జీవిత విషయంలోను వాగ్దానము దేవుడిస్తానన్న ఐశ్వర్యముతో కూడినదై ఉండినందున అది ఇక్కడ విషయంలోను అక్కడ విషయంలోను ప్రయోజనకరమగును. అంటే ఇప్పుడు మనం భూమి మీద ఏదో మరి సంపాదించుకోవాలి, ఏదో కూడబెట్టుకోవాలని మనం ఎన్నో ప్రయాసపడుతూ ఏదో సాధకం మనం చేస్తున్నాం. అది కొంతవరకే. ఇప్పుడు మనం ఎన్ని చేసినా మనం ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మన తాతలు వెళ్ళిపోరు, మన తల్లిదండ్రులు వెళ్ళిపోరు, మరి ముత్తాతలు వెళ్ళిపోరు. ఎలా తరం వెంబడి తరము వెళ్ళిపోతూనే ఉంది. అంటే మనం ఉండిపోతామా శాశ్వతంగా? మనము కూడా వెళ్ళిపోతాం. అంటే మనం ఎన్ని చేసినా అది కొంత మట్టుకే ప్రయోజనకరము. కానీ దైవభక్తి విషయంలో మనం ఉంటే, దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉంటే, వాక్య ప్రకారంగా మనం జీవిస్తే అది ఇప్పుడు జీవ విషయంలోనూ రాబో అంటే పరలోక సంబంధమైన విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండి అక్కడ మరి తండ్రితో మరి చిరకాలం ఆనందించే భాగ్యము మనకు కలుగుతుంది. ఆ భాగ్యం మనం దక్కించుకున్న వాళ్ళం అవుతాము. అటువంటి భాగ్యం మనకు కలిగిన వారంగా మనం భూమి మీద దాన్ని స్థిరపరచుకోవాలంటున్నాడు. అంటే విశ్వాసమందు భాగ్యవంతులు ఎవరంటే ఏదో భూమి మీద భూ సంబంధమైన కొంతకాలం వరకు ఉపయోగపడే దాని గురించి మీరు దాని మీద మనసు పెట్టద్దు అంటున్నాడు. అది కొంత మట్టుకే ప్రయోజనకరము. కానీ రాబో జీవ విషయంలో కూడా మీకు ఉపయోగపడేదిగా ఉండాలి అంటున్నాడు. అలా మనం ఆలోచించినట్లయితే మరి యేసుక్రీస్తు వారు మనల్ని సర్వ సంపదలు అంటే పరలోక సంబంధమైన సంపదలు మరి వాక్యంలో పెట్టాను. ఆ వాక్యమైన నేను మిమ్మల్ని మరి భాగ్యవంతులుగా చేయటం కోసమే మీ నిమిత్తం నేను అంటే నేను భూమి మీద మరి ఏదో కలిగిన వాడుగా ఉంటే అదేమోకుండా ఇది ఇస్తున్నారు ఏంటని మీరు అడుగుతారు. ఏమీ లేకుండా మరి నేను భూమి మీద ఏమీ లేనివాడుగా ఉంటే నాకు కలిగిందే వాక్యము, అది నేను ఇస్తాను అంటున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు తర్వాత శిష్యులు కూడా మరి వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు మరి శృంగారమైన దేవాలయం దగ్గరికి వెళ్ళారు. దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి మరి 38 ఏళ్ళ నుంచి మరి అక్కడ కూర్చున్న ఒక మరి పక్షవాయువు గలవాడు ఏమంటున్నాడు, అది ఏదో లోక సంబంధమైంది ఇస్తారని ఆడ ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు ఏమన్నారు, ఎండి బంగారం నువ్వు కావాలనుకుంటావు, నువ్వు లోక సంబంధమైన మనిషి, కానీ అవి మేము మరి పరలోక సంబంధమైన విశ్వాసం అంతా మేము భాగ్యవంతులు, సర్వ సంపదలు మాకున్నాయి, మాకు కలిగిందే. చదవండి అది యోహాను సువార్త. నోరాగి చూస్తున్నారు తప్ప మీరు ఈ వాక్యంలో మీరు అనుభూతులు అవుతున్నారో లేదో అనేది మనకు తెలియట్లేదు. యోహాను సువార్త అపోస్తుల కార్యం, క్షమించండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు ఎండి బంగారం అంటే లోక సంబంధమైన ధనము మా దగ్గర మేము, ఎందుకంటే క్రీస్తు కొరకు మేము అన్ని విడిచిపెట్టేసాము, మాకు కలిగినవన్నీ అమ్మేసి మేము ప్రభు కొరకు సమర్పించేస్తాము. నా నిమిత్తము సువార్త నిమిత్తము మీరు అన్నిటిని విడిచిపెట్టుకున్నారనుకో, మీకు ఇక్కడ మరి ఆ ఇరుకుల ఇబ్బందులతో పాటు మరి హింసలు వస్తాయి, తర్వాత మీకు పరలోకమందు ధనము కలుగుతుంది అంటున్నాడు. అందుకోసం ఇక్కడ ఎండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అంటే వాళ్ళ దగ్గర ఏముంది, ఇప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన
ధనము. విశ్వాసాన్ని బట్టి వాళ్ళని మరి యేసుక్రీస్తు నామాన్ని లే నడు అనగలిగారు. అంటే యేసుక్రీస్తుని అంతగా మరి వాళ్ళు నమ్మారు, వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచుకున్నారు. విశ్వాసం ఏమయ్యారు? భాగ్యవంతులయ్యారు. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనం కూడా లోకంలో మరి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ లోకమే శాశ్వతం, ఈ లోకంలో ఉన్నవే కావాలనుకుంటాము. కానీ అది కొంత మట్టుకే ప్రయోజనకరం. కానీ విశ్వాస విషయంలో మనం భాగ్యవంతులైతే అది ఇప్పుడు జీవితం విషయంలోనూ రాబో జీవం విషయంలో మనం భాగ్యవంతులుగా కనపడతాం. ఇప్పుడు అక్కడ మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో విశ్వాసమందు భాగ్యవంతులు ఎవరు? ఇప్పుడు నా ప్రియ సహోదరులారా, వాక్యము కలిగిన వారే, వాక్యానుసారంగా జీవిస్తున్న వారే, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ అనేక మందికి ఈ విశ్వాస సహితమైన బోధను బోధిస్తూ అనేక మందిని దేవుని కొరకు మరి నడిపిస్తున్న వారే విశ్వాసమందు భాగ్యవంతులు. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించి దేవుణ్ణి ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసినట్టు దేవుడు మనకి ఇస్తానన్న పరలోకం నిత్య జీవము తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా. అంటే ఇప్పుడు మరి విశ్వాసమందు భాగ్యవంతులు అంటే వాక్యము కలిగిన వారే విశ్వాసమందు భాగ్యవంతులు. మరి నిత్య జీవానికి వారసులు ఎవరు? తను ప్రేమించువారంటే ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం, దేవుని సంకల్ప ప్రకారంగా బ్రతకటం. అందుకోసం దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. చదవండి ఆ మాట అక్కడంలో. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుడు తన్ను ప్రేమించి దేవుడిని ప్రేమించేవారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టు దేవుడు మనం అందరిని ప్రేమిస్తున్నాడు. కానీ లోకములో ఉన్నవారు తన్ను దేవుడిని ప్రేమించేవారు కొందరు ఉన్నారు. అందరూ దేవుడిని ప్రేమిస్తున్నారా? అందుకోసం దేవుడిని ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచిన అదే పరలోకము నిత్య జీవము. ఏవి సిద్ధపరిచను కంటికి కనపడలేదంటే దృశ్యమైంది కాదు, దృశ్యమైంది కాదు, కంటికి కనపడతాం. దేవుడు సిద్ధపరిచింది. మనం ఇప్పుడు భూమి మీద ఏదైనా సిద్ధపరిచారనుకోండి, స్త్రీలు ఆహారాన్ని సిద్ధపరిచారనుకో, మరి అక్కడికి వెళ్ళి అది చూడకపోయిన వాసనను బట్టి అయినా మనం గమనించేస్తాం. దగ్గర పరిసర ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి అబ్బా ఇది చికెనా, మటనా, లేకపోతే ఫిషా, ప్రాన్సా, దీని వాసన బట్టి ప్రయాణం బట్టి గమనించేస్తాం. అది ఏవి సిద్ధపరిచారో కంటికి కనపడకపోయినా మనం దాన్ని గమనించేస్తాం. కానీ పరలోకంలో దేవుడు ఏమి సిద్ధపరిచాడో మన కంటికి కనపడలేదు. అదే పరలోకంలో నిత్య జీవం. కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి. అంటే ఈ లోకంలో ఉన్న ధనము ఇవన్నీ ఇదే గొప్ప, ఇదే జీవితం, దీనికంటే గొప్పది లేదనుకుంటున్నాడు. కానీ అది ఊహించిన దానికంటే గొప్పది. అటువంటి గొప్పది మనకిస్తానన్నాడు ఆయన్ని ప్రేమించు వారికి. అందుకోసమే పేదలు అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. మళ్ళా రెండోసారి అడిగాడు. రెండోసారి అడిగేటప్పటికి అది నీకే తెలిసిన ప్రభువా. మూడోసారి అడిగేటప్పటికి పేదలు గారు సహనం కోల్పోయారు. అంటే నేను ప్రేమిస్తున్నానో లేదు, ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. ఆయనకి ప్రేమిస్తున్నానంటే ఏ లోపం ఉందో చెప్తాడేమో అని, అది నీకే తెలుసు ప్రభు అన్నాడు. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తుంటే ఏం చేయమన్నాడు? నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను ఖాయము. అంటే పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆహారంతో విశ్వాసులందరినీ
దేవుని కొరకు నడిపిస్తూ భాగ్యవంతులుగా చేయటమే దేవుణ్ణి ప్రేమించి వారు గొర్రెలను కాయటము, గొర్రెలను మేపటం. అంటే నిజముగా దేవుణ్ణి ప్రేమించి వారు నిస్వార్థముగా దేవుని కొరకు మరి తమ సొంత ఖర్చులతో కూడా దేవుని పనిని చేయగలుగుతారు. అదే మరి దేవుని పని చేయడానికి చాలామంది ఏంటంటే దీనివల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది, నేను దీనికి చేస్తే మరి లాభం ఏంటి, ఇలాగ ఆలోచించాలని దేవుని ప్రేమించేవారు కాదు, ధనాన్ని ప్రేమించేవారు. దేవుని కొరకు మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని కొరకు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో కనపడలేదంటే అదే పరలోకం, అదే నిత్య జీవం, అదే శాశ్వతమైన జీవితం. అది ఇస్తానంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఏం చేయాలి? ఆయన గొర్రెలను మేపడం కోసం ఖర్చు పెడతావు, శ్రమ పడతావు, చెమటే కారుస్తావు, మరి అనేక మందికి వెళ్ళి వాక్యాన్ని దానం చేస్తావు, వాక్యమందు విశ్వాసమందు భాగ్యవంతులుగా వాళ్ళని మారుస్తావో, నువ్వేం చేస్తావో తెలియదు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడైతే ఎంత శ్రమ అయినా, శుక్రవారం వచ్చిందంటే అన్ని పనులు కట్టిపెట్టేసి మరి ఎలా అయినా షార్జా, దుబాయ్, జబులాల, ఎన్ని ప్రాంతాలు, సోనాపూర, ఎంతైనా దేవుని కొరకు పరుగులు పెడుతున్నామంటే ఎందుకని? విశ్వాసం ముందు భాగ్యవంతులుగా పరలోకంలో ధనం సమకూర్చుకోవాలని. అందుకోసం ఇప్పుడు తన్ను ప్రేమించి వారికి నిత్య జీవానికి వారసులు ఎవరంటే తనను ప్రేమించి తన గొర్రెలను తన మందను కాస్తున్న వారే నిత్య జీవానికి వారసులు. మీరు కూడా మీకు ఇచ్చిన మందను నిస్వార్థంగా కాయండి. లేదు నేను గొప్ప అని ఇటువంటి సాతాను లక్షణాలు కలిగి నేను కాపరిగా ఉంటాను, కాపరిగా ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా అదుపులో కాదు, వాక్యాన్ని అడగాలి. మనం అనుకోవడం కాదు, నన్ను పాస్టర్గా వేయట్లేదు, నన్ను అది చేయట్లేదు. ఎంతోమంది బోధకులుగా ఉండాలంటే ముందు మనం వాక్యానుసారంగా మనల్ని సరిదిద్దుకోవాలి. నిస్వార్థమైన ప్రేమతో దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసులుగా మనం ఉండాలి. అది మనం యోగ్యులని దేవుడు ఆ పనిని మనకు అప్పగించాలి. నువ్వు నీ సహోదరుని ఎవరు నువ్వు ప్రేమ కలిగి లేకపోతే, అందుకోసం దేవుని నిత్య జీవానికి వారసులు ఎవరంటే నిస్వార్థముతో దేవుని మందను కాయువారే దేవుని రాజ్యానికి, పరలోకానికి వారసులు. అంటే విశ్వాసమందు భాగ్యవంతులు ఎవరో తెలిసింది, నిత్య జీవానికి వారసులు ఎవరో తెలిసింది. మరి నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే వాక్యము ద్వారా భాగ్యవంతులు అవ్వాలి. వాక్యాన్ని అనేక మందికి ఏం చేయాలి? అనేక మంది వశము చేయాలి. వాళ్ళకి మీరు పంచిపెట్టాలి. వాళ్ళు కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా మీరు చేయాలి. అందుకోసం సర్వ సంపదలు క్రీస్తునందు గొప్పతనమై ఉన్నాయంటే ఆ వాక్యములోనే అన్నీ ఉన్నాయి. వాక్యాన్ని మనకి ఇచ్చాడు. వాక్య ప్రకారంగా మనం ఉంటూ అనేక మందికి వాక్యాన్ని ప్రకటించడానికి మరి మీ వంతు పనిగా మీరు కూడా చేసి దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ మరి నా మాటలో ముగిస్తున్నాను. దేవుడు మన ఎన్నికల్లో దీవించిన గాక. పలుకున్నట్టయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని ఎన్నికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకు అద్భుతమైన మాటలు ఈ వాక్యములో ఉన్న ఆ వాక్యము ద్వారా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా, సిరి సంపదలతో మరి పరలోకానికి వారసులుగా, నిత్య జీవానికి అర్హులుగా మరి తీర్చిదిద్దిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అలా వాక్య ప్రకారంగా మేము బ్రతికి అనేక మందిని బ్రతికించే మంచి మనసు మాకందరికి దయచేయమని మరి ఈ యొక్క మరి కూడుకులు ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. విని విడిచిపెట్టే వరకు కాకుండా విన్న మాటల ప్రకారంగా మరి అభివృద్ధి చెందుతూ మరి ఆత్మను వారు రక్షించుకుంటూ అనేక ఆత్మ రక్షణార్థమై మిమ్మల్ని ప్రేమించిన మనస్సు కలిగి అనేక మందిని సహోదరులను ప్రేమిస్తూ మరి మీ యొక్క సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చి మీరున్న మహాలోకానికి వారసులుగా మరి తీర్చిపడటానికి కృప చూపించండి. మరి యొక్క కూడుకుని ముగించుకుని మళ్ళా
మా గృహాలకు మేమందరం తిరిగి వెళ్తుండగా మీ తోడు మీ కాపుదల వచ్చింది. మరి మీ కుమారుని రాకడాల్సిమైతే మా పోకడం మరి మేము పోకుండా ఉంటే మరొకసారి ఇటువంటి మరి అద్భుతమైన మాటలతో మేమందరం కలిసి మిమ్మల్ని మహింపరిచి అనేక ఆత్మలను రక్షించి మీకు కానుకగా ఇచ్చే మంచి సదావకాశం మాకు అందరికి దయచేయమని, కొడుకులు తల వంచిన ప్రతిభను దీవించి ఆశీర్వదించమని